అక్కడ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ అయితే రావడం అయితే జరిగింది. అలా సభ ఉండడం అయితే జరిగింది. మనతోని బీఆర్ఎస్ లీడర్ కిషన్ కన్న అయితే ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. అన్న, ఏ విధంగా ఉండబోతుంది బై ఎలక్షన్ లో? కాంగ్రెస్ పార్టీ మేమే గెలుస్తాం, అధికారంలో మేమే ఉన్నాము, 45,000 మెజారిటీ వస్తుందని చెప్తా ఉన్నారు, ధీమా వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎలా వస్తా ఉన్నారు వీటన్నిటిని? ఓట్ల చోరీలు చేస్తే ఆ నమ్మకం వాళ్ళకు వస్తున్నది కావచ్చు. దొంగోట్లు వేపించుకుంటున్నారు. రాహుల్ గాంధీ గారు దేశం మొత్తం ఓట్ల చోరీ అని అంటారు. కానీ ఇక్కడ ఒకటే ఇంటి పేరు మీద నంబర్ మీద 43 ఓట్లు చేసుకుంటున్నారు. అందుకే ఆ ధీమా వాళ్ళకు ఉన్నది కావచ్చు. ఒకటి కాంగ్రెస్ వాళ్ళు ఆలోచించాలి. గంత మంది డజన్ల మంది మంత్రులు దిగి ముఖ్యమంత్రి గారు ఇక్కడనే ఉంటూ ఇవాళ వాళ్ళు పోరాటం చేస్తున్నది ఎవరు? ఒక భర్త కోల్పోయిన మహిళ మీద 2 ఆడపిల్లలు వాళ్ళు తిరుగుతున్నారు కదా. ఇవాళ స్పష్టంగా ఏంటిదంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకు ఓటేయాలి జూబ్లీ హిల్స్ ప్రజలు అనేది ఆలోచిస్తున్నారు. ముస్లింలను మోసం చేశారు. ఇమాం మోజిన్లకు 5 నెలల నుంచి మీరు జీతాలు ఇవ్వలేదు. కబ్రిస్తాన్ విషయం మీద కూడా 2 రోజుల ముందు మీరు మోసం చేసిర్రు. ఇలా ముస్లింలు అడుగుతున్నారు, మమ్మల్ని ఎర్రగడ్డ కబ్రిస్తాన్ పోమంటారా, అల్కాపురి కబ్రిస్తాన్ పోమంటారా అనేది. ఎందుకంటే అక్కడ పోతేనేమో ఆర్మీ వాళ్ళతో వెళ్ళి, ఇక్కడ పోతే కాలనీ వాళ్ళతో వెళ్ళి. దీనికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వం. పోనీ హైడ్రా పేదల ఇల్లు కూల్చేసింది, వాళ్ళు ఓట్లేస్తారా రేవంత్ గారికి? నోటిఫికేషన్లు వద్దంటారా చేస్తున్నారు, ఆ యువత వేస్తారా? ఏ వర్గం వేస్తుంది? ఇవాళ అందరు కూడా రేవంత్ గారికి గుణపాఠం చెప్పాలంటే ఈ ఎన్నిక అవసరం లేదు. మళ్ళా కాంగ్రెస్ అని మోసపోతే ఇక ఈ 3 సంవత్సరాలు కూడా అన్ని బంద్. 2,500 రూపాయలు రావు, 4,000 రూపాయలు పెన్షన్ రాదు, ఆర్టీసీ టికెట్ ధరలు పెరుగుతూనే ఉంటాయి, తులం బంగారం ఇప్పటికీ రాదు, ఉచిత నీళ్ల పథకం బంద్ అయిపోతుంది. ఇలా రేవంత్ గారు దాటేస్తారు. కాబట్టి ఇవాళ స్పష్టంగా ఏమంటున్నాం అంటే ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికలు మొత్తం తెలంగాణ సమాజానికి అవసరం. ఆ ఉద్యమ అవకాశం ఇవాళ జూబ్లీ హిల్స్ ఓటర్లకు వచ్చింది. కాబట్టి ఇదే విషయాన్ని మేము క్యాంపెయిన్ చేయబోతున్నాం. టీఆర్ఎస్ పార్టీ అనేక కుట్రలు చేస్తా ఉంది. ముందు నుండి ఎంఐఎం పార్టీలో తను పోటీ చేసినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా అనేక కుట్రలు చేస్తా ఉంది. ఆ కుట్రల్లో భాగంగానే నా మీద అనేక ఆరోపణలు చేస్తా ఉంది. వాటికి భయపడేదే లేదని చెప్తా ఉన్నారు. అసలు ఆయన గురించి మేము మాట్లాడతలేము. మేము ఒక వ్యక్తి కాదు మాకు ఇంపార్టెంట్. ఇవాళ 3,90,000 ఓటర్లు అండి, వాళ్ళు ఇంపార్టెంట్ కదా, ఒక వ్యక్తి కాదు. ఇవాళ కాంగ్రెస్ ఆలోచించండి. మీరు గత ఉప ఎన్నిక గురించి మాట్లాడుతున్నారు, కంటోన్మెంట్ ఉప ఎన్నిక. వాళ్ళకి అభ్యర్థి దొరకలేదు, భారతీయ జనతా పార్టీ నుంచి తీసుకొని చేసారు. వీరిని కూడా 1 సంవత్సరం ముందు తీసుకొని అంటే కాంగ్రెస్ పార్టీకి నాయకులే కొరవైపోయారు కదా. ఇలా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఇవాళ వరకు ఎందుకు లేరు? ఎందుకంటే రేవంత్ గారికి, కిషన్ రెడ్డి గారికి వాళ్ళ అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి ఇవాళ వరకు భారతీయ జనతా పార్టీ నామినేషన్లు ఇలా మొదలవుతున్నాయి. అయినా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని పెట్టలేదు. సో మేము ఒకటే అండి, మాకు ఎన్నిక అంటే ప్రజల అంశం, ప్రజలకు మంచి జరగాలి. ఈ 2 సంవత్సరాల్లో రేవంత్ గారు చేసింది ఏం లేదు. కాబట్టి ఈ ఎలక్షన్ ఫలానా కాంగ్రెస్ అభ్యర్థి కోసమా, వాళ్ళ తండ్రి గారి కోసమా, ఇంకెవరి కోసమా కాదు. మాకైతే ఇది జూబ్లీ హిల్స్ వాళ్ళ కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం. ఒక క్వశ్చన్ అన్న, జూబ్లీ హిల్స్ హరీష్ రావు ఈ రోజు కేటీఆర్ ఇద్దరు వస్తా ఉన్నారు. అంటే ఎలక్షన్స్ ఉంటేనే జూబ్లీ హిల్స్ గుర్తుకొస్తుందా? ఎలక్షన్ ఉంటేనే వీడికి వస్తారా? గతంలో ఎప్పుడు రాంది, ఇప్పుడు ఎందుకు వస్తా ఉన్నారు? అసలు వాళ్ళు ఎవరు అనే విధంగా మాట్లాడుతున్నారు. వీటిని ఎలా వస్తారు? తెలంగాణ భవన్ ఎక్కడున్నది? జూబ్లీ హిల్స్ లో ఉన్నది. కేసీఆర్ గారు నందినగర్ రెసిడెన్స్ ఎక్కడ ఉన్నది? జూబ్లీ హిల్స్ లో ఉన్నది. కేటీఆర్ గారు ఓటేసేది ఎక్కడ? జూబ్లీ హిల్స్ లోనే వారికి ఓటు ఉన్నది. మరి ఇంకేం చెప్పమంటారండి? హరీష్ రావు గారు కూడా ఇక్కడి నుంచి మమ్మల్ని ఇక మరి భలే ఉన్నారు. అంటే పీజేఆర్ గారిని అవమానించారు, కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ గారిని కూడా అవమానించండి. స్వర్గీయ పీజేఆర్ గారినే నువ్వు నాన్ లోకల్ అనబడితేవి. నువ్వు మొదటిసారి అవకాశం వచ్చింది, మంచి కొట్లాడాలి. కానీ ఇష్టం వచ్చినట్టు పెద్ద పెద్ద నాయకుల మీద మాట్లాడడం సరికాదు. ఓట్ చోరింగ్ గురించి ఏం చెప్తారు? రాహుల్ గాంధీకి ఏం చెప్తారు? అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి కాకుండా రాహుల్ గాంధీకి ఏం చెప్తారు? రాహుల్ గాంధీ అనే వ్యక్తి ఒక డబుల్ స్టాండర్డ్స్ ఉన్న నాయకుడు, ఒక మాట మీద నిలబడే నాయకుడు కాదు. తెలంగాణ విషయం మీద ఈరోజు తెలంగాణ గ్యారంటీలు చట్టం కావాలి అని అన్న వ్యక్తి ఇలా గ్యారంటీలు అమలు లేకపోతే ఈ 2 సంవత్సరాలు మాట్లాడిన దాఖలా లేదు. బీసీ రిజర్వేషన్ మీద హైకోర్టు కొట్టేస్తే ఇప్పటి వరకు కూడా రాహుల్ గాంధీ స్టేట్మెంట్ లేదు. నేను పార్లమెంట్లో కొట్లాడతా, పార్లమెంట్లో చేస్తా, 9th షెడ్యూల్లో పొందుపరుస్తా అని ఎందుకు రాహుల్ గాంధీ మాట్లాడతలేడు? ఎందుకంటే కేవలం మోసం కాదు, ఆయనకు కూడా తెలుసు ఇది నిజం కాదు, బూటగా పామిలు ఇచ్చిరు కాదు. అలాగే దేశం మొత్తం ఓట్ చోరీ అని మాట్లాడుతున్న రాహుల్ గాంధీ ఇక్కడ నీ నాయకులే ఓట్ చోరీ చేస్తుంటే నువ్వు మాట్లాడతలేవంటే దీనికంటే డబుల్ స్టాండర్డ్ రాహుల్ గాంధీ ఇంకేది కాదు అని దీంతో రుజువు అవుతుంది. ఒకే ఇంటి నెంబర్ తోని దాదాపుగా 45 మంది ఓటర్లు ఉన్నారన్నాడు. దానికి సంబంధించిన
వాటిని కూడా చూపిస్తా ఉన్నారు. ఇక్కడ ఓట్ చోరింగ్ జరుగుతా ఉందనే విధంగా వాళ్ళైతే ఆరోపిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మరి చూడాలి దీనిపైన కాంగ్రెస్ గవర్నమెంట్ కావచ్చు, కాంగ్రెస్ అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుంది అనేది. కెమెరామెన్ రవీందర్తో అనిల్, జూబ్లీహిల్స్.